బాబ్జీ మనోహరికి ఫోన్ చేసి, మేడం మీ కూతురు దుర్గ ఎక్కడుందో ఆశ్రమంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియదట. చిన్నప్పుడు మీరు తనను వదిలేసినప్పుడు తన ఒంటి మీద ఏమైనా గుర్తులు ఉంటే చెప్పండి, వాటిని బట్టి మీ కూతురు ఇప్పుడు ఎక్కడుందో వాళ్ళు చెబుతారట అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి, చిన్నప్పుడు నా కూతురు మెడలో దుర్గాదేవి లాకెట్ ఒకటి ఉండేది, అలాగే నేను వదిలేసినప్పుడు తన ఒంటి మీద గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది అని చెప్పి ఈ వివరాలను బట్టి తను ఎక్కడుందో కనుక్కో, త్వరగా నాకు ఆ దుర్గ ఎక్కడుందో కనుక్కొని చెప్పు అని మనోహరి అంటూ ఉంటుంది. అలాగే మేడం అని చెప్పి బాబ్జీ తిరిగి వార్డెన్ దగ్గరికి వస్తాడు. మేడం, మా మేనకోడల్ని చిన్నప్పుడు నా చెల్లెలు వదిలేసినప్పుడు తన మెడలో దుర్గాదేవి లాకెట్ ఉందట, అలాగే ఒంటి మీద గ్రీన్ కలర్ డ్రెస్ ఉందట. ఈ వివరాలను బట్టి తను ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి అని బాబ్జీ అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ వార్డెన్ రిజిస్టర్ని చెక్ చేస్తుంది. ఇక అలా రిజిస్టర్ని చెక్ చేసిన తర్వాత మనోహరి కూతురు అంజుని అమరేంద్ర ఇద్దరు కలిసి దత్తత తీసుకున్నారన్న విషయం వార్డెన్కి తెలుస్తుంది. లెఫ్టినెంట్ అమరేంద్ర గారు ఈ పాపని దత్తత తీసుకున్నారు, కానీ ఇతన్ని చూస్తూ ఉంటే ఎందుకో తేడాగా అనిపిస్తున్నాడు. పాప గురించి ఇతనికి వివరాలు చెప్పకపోవడమే మంచిది. ఒకసారి అమరేంద్ర సార్తో ఫోన్ మాట్లాడిన తర్వాత ఇతనికి వివరాలు చెప్పాలో లేదో ఆలోచిస్తాను అని చెప్పి అమర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు ఆ వార్డెన్ బాబ్జీతో, మీరు చెప్పిన వివరాలను బట్టి కూడా ఆ పాప ఇక్కడ లేదని తెలుస్తుంది, మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, పాప గురించి ఏవైనా వివరాలు తెలిస్తే నేను ఫోన్ చేసి చెబుతాను అని చెప్పి ఆ వార్డెన్ అంటూ ఉంటుంది. దాంతో బాబ్జీ అలాగే మేడం అని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మనోహరికి ఫోన్ చేసి, మేడం మీరు చెప్పిన డీటెయిల్స్ని బట్టి కూడా ఇక్కడ పాప లేదని వార్డెన్ చెబుతుంది అని అంటూ ఉంటే, అదేంటి పాప అక్కడ లేకపోవడం ఏంటి, నేనే నా చేతులతో ఆ ఆశ్రమం ముందే వదిలేశాను అని చెప్పి, ఎలాగైనా సరే దుర్గను పట్టుకొని రణవీర్ని ఆట ఆడిద్దామని అనుకున్నాను, ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిపోయింది అని చెప్పి మనోహరి కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరో పక్క వినాయక చవితి కావడంతో ఇక పిల్లలంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. అమర్ అంజుని పిలిచి తన మెడలో చిన్నప్పుడు రణవీర్ దుర్గ మెడలో వేసిన లాకెట్ని అమర్ అంజు మెడలో వేస్తాడు. ఇక ఆ లాకెట్ని చూడగానే అంజు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. సూపర్గా ఉంది డాడ్, నాకు కూడా దుర్గాదేవి అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది. కిటికీలో నుండి ఇదంతా చూస్తున్న ఆరు, ఈ లాకెట్ చిన్నప్పుడు అంజు మాకు దొరికినప్పుడు తన మెడలో ఉన్న లాకెట్, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఎందుకు అంజు మెడలో ఈ లాకెట్ వేసుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరి గార్డెన్లో నుండి అలా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది. ఆంటీ, మా డాడ్ నా కోసం ఈ లాకెట్ గిఫ్ట్గా ఇచ్చారు, ఎలా ఉందంటీ, చాలా బాగుంది కదా అని చెప్పి అలా దుర్గాదేవి లాకెట్ని అంజు మనోహరికి చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆ లాకెట్ని చూడగానే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇది దుర్గాదేవి లాకెట్ కదా, ఇటువంటి లాకెట్స్ని కలకత్తాలో ఎక్కువగా వేసుకుంటారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. అమర్ మనోహరితో, ఏంటి మనోహరి, నీకు ఆ లాకెట్ గురించి బాగా తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అలా అనుమానంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు మనోహరి, అదేం లేదు అమర్, నాకు ఇంతకుముందు కలకత్తాలో ఒక స్నేహితురాలు ఉండేది, తను ఎప్పుడూ కూడా ఈ విషయాలు చెబుతూ ఉండేది, అందుకే ఈ లాకెట్ని చూడగానే నాకు ఆ విషయం గుర్తుకు వచ్చింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి మాత్రం మనోహరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. చూడబోతే ఈ లాకెట్కి మనోహరికి ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మనోహరి ఏదో దాస్తుంది, అదేంటో తెలుసుకోవాలి అని బాగి అనుకుంటుంది. ఇది ఖచ్చితంగా ఆ రణవీర్ గొలుసే. రణవీర్ గొలుసు అంజు మెడలోకి ఎలా వచ్చింది అంటే అంజు అమర్ల కన్న కూతురు కాదా, తనే నా కూతురు దుర్గా అయి ఉంటుందా అని చెప్పి మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ అంజు ఆ రణవీర్ గారిని కూడా పూజకు పిలిచింది. ఇప్పుడు కనుక ఆ రణవీర్ అంజు మెడలో ఉన్న ఆ గొలుసును చూస్తే తన కూతురేనని గుర్తుపట్టేస్తాడు. ఇకప్పుడు నా గురించి అమర్ ముందు నిజం కూడా బయట పెట్టేస్తాడు. ఇప్పుడు ఎలా ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలి అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క పూజకు టైం అవుతూ ఉండడంతో అమర్, సరే అమ్మ, నేను వెళ్ళి విగ్రహం తీసుకొని వస్తాను, మనం పూజ మొదలు పెడదాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ విగ్రహం తీసుకురావడం కోసం అని చెప్పి బయటకు వస్తాడు. ఇంట్లో నుండి అమర్ బయటకు రావడం, విగ్రహం కొనాలని చూడడం, ఇవన్నీ కూడా అరవింద్
గమనిస్తూనే ఉంటాడు. ఇక ఎలాగైనా సరే బాంబుని ఇంట్లోకి పంపించాలనే ఉద్దేశంతో విగ్రహంలో బాంబు పెట్టి ఇక అమర్ ఆ విగ్రహాన్ని కొనేలాగా చేస్తాడు. అమర్ ఆ విగ్రహాన్ని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక సెక్యూరిటీ వాళ్ళు అమర్ చేతిలో విగ్రహాన్ని చూసి ఎటువంటి చెకింగ్ చేయకుండా తనని లోపలికి పంపించేస్తారు. ఇక అమర్ విగ్రహాన్ని తీసుకురావడంతో పిల్లలంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అందరూ కూడా ఎంతో ఆనందంగా పూజ చేస్తూ ఉంటారు. బాగి ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడి పాట పాడుతూ ఇక అలా పూజను పూర్తి చేస్తూ ఉండడంతో కిటికీల నుండి ఇదంతా చూస్తున్న ఆరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలా నేను పిల్లలతో కలిసి వినాయక చవితిని సంతోషంగా జరుపుకునేదాన్ని. ఈ సంవత్సరం పిల్లలకు నేను లేని లోటుని నువ్వు తీరుస్తున్నావు మిస్ అమ్మ, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆరు ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అలా పూజ పూర్తవ్వగానే అమర్కి సడన్గా అరవింద్ నుండి ఫోన్ వస్తుంది. రే అమర్, నీకు నన్ను పట్టుకోవడం చేతకాక ఇంటి చుట్టూ సెక్యూరిటీని పెట్టుకున్నావు కదా, నేను నీ ఇంటి ముందే ఉన్నాను అని చెప్పి ఇక అలా అమర్ని కావాలని బయటకు రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క రణవీర్ అంజు తనకు ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో ఎంతో ఆనందంగా రెడీ అయ్యి లాయర్ని తీసుకొని అమర్ ఇంటికి వస్తూ ఉంటాడు. లాయర్, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నా కూతురు దుర్గా నన్ను పూజకు రమ్మని పిలిచింది. ఈ పాటికి వాళ్ళు పూజను మొదలు పెట్టేసి ఉంటారు కదా. ఈరోజు నా కూతురుతో కలిసి మొట్టమొదటిసారిగా నేను పండుగని జరుపుకోబోతున్నాను అని చెప్పి రణవీర్ ఎంతో ఆనందంగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక అలా రణవీర్ వస్తూ ఉండడంతోనే మనోహరి రణవీర్ని చూసి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అమర్ అరవింద్ని పట్టుకోవడం కోసం అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటాడు. ఏంటన్నా ఇంట్లోకి బాంబును పంపించావు, మరి అమర్ని చంపాలనుకున్నప్పుడు అమర్ని కూడా ఇంట్లోనే ఉండనివ్వచ్చు కదా, ఎందుకు బయటకు రప్పిస్తున్నావని చెప్పి అరవింద్ పక్కనున్న వ్యక్తి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అరవింద్ ఆ అమరేంద్రను చంపేస్తే ఒక్కసారికే ప్రశాంతంగా చచ్చిపోతాడు. అదే వాడి కళ్ళ ముందే వాడి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తే జీవితాంతం వాడు ఆ బాధను మూటగట్టుకొని పిచ్చివాడయ్యి ఇంకెప్పటికీ నన్ను పట్టుకోవాలని ప్రయత్నించడు. అందుకే నేను ఈ విధంగా ప్లాన్ చేశాను అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు. ఇక అమర్ బయటకు వచ్చి అరవింద్ ఎక్కడున్నాడా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. నేను ఇక్కడున్నాను అమర్ అని చెప్పి అలా అరవింద్ అమర్కి ఫోన్ చేస్తూ ఇంటికి చాలా దూరంగా అమర్ వచ్చేలాగా ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత అరవింద్ అమర్తో, అమరేంద్ర, నువ్వు నన్ను జైల్లో పెట్టించి చాలా పెద్ద తప్పు చేశావు. ఆ రోజు మీరు మాకు వెన్నుపోటు పొడిచి పిల్లలందరినీ కూడా కాపాడి మా రాఖీబాయిని మాకు వదిలేకుండా చాలా పెద్ద తప్పు చేశారు. అందుకే నేను ఈరోజు నీ కుటుంబాన్ని చంపబోతున్నాను. నీ కళ్ళ ముందే వాళ్ళంతా కూడా బాంబు పేలుల్లో మరణించబోతున్నారు అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అమర్ అంటూ ఉంటాడు. నేను మీ ఇంట్లో బాంబు పెట్టాను, ఒక 10 నిమిషాల్లో అది పేలబోతుంది. ఇప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా మీ ఇంటికి చేరుకోవడానికి కనీసం 20 నిమిషాలైనా పడుతుంది. కావాలని నిన్ను మీ ఇంటికి దూరంగా వచ్చేలాగా చేశాను అని చెప్పి ఇక అలా అరవింద్ అంటూ ఉంటాడు. రే, నా కుటుంబానికి ఏదైనా జరగాలి, నీ అంతు చూస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఎలాగైనా సరే తన ఫ్యామిలీని కాపాడుకోవాలని చెప్పి అమర్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. 10 నిమిషాల్లో బాంబు పేలబోతుందని అరవింద్ అన్నాడు. అసలు ఆ అరవింద్ బాంబుని ఎక్కడ పెట్టుంటాడు అని చెప్పి అమర్ ఆలోచిస్తూ, ఇందాక నేను విగ్రహం తీసుకొని వచ్చాను కదా, అంటే విగ్రహంలోనే బాంబుని పెట్టుంటాడనమాట. మై గాడ్, నేను చూసుకోకుండా ఎలా ఉన్నాను అని చెప్పి అమర్ వెంటనే బాగి ఫోన్ చేస్తాడు. చూడు మిస్ అమ్మ, నేను చెప్పేది విని నువ్వు అస్సలు కంగారు పడద్దు. వినాయకుడి విగ్రహంలో టెర్రరిస్టులు బాంబును పెట్టారు కాబట్టి నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొని వచ్చేసే జాగ్రత్త అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అందరినీ కాపాడే బాధ్యత నీ చేతిలో పెడుతున్నాను మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే ఇంట్లో ఎవరి మీద ఒక గీత కూడా పడినివ్వను అని చెప్పి బాగి వినాయకుడి విగ్రహంలో ఉన్న ఆ బాంబుని
తీసి దూరంగా విసిరేయడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి లాన్లో ఈ బాంబుని విసిరేసి వస్తాను అని చెప్పి ఇక అలా బాగి వినాయకుడి విగ్రహంలో ఉన్న ఆ బాంబుని తీసి అలా దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి లాన్లో విసిరేస్తుంది. బాగి ఆ బాంబుని విసిరేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా అది మధ్యలోనే పేలుతుంది. ఇక దాంతో బాంబు పేలుల్లో బాగి తీవ్రంగా గాయపడుతుంది. ఇంట్లో వాళ్ళందరినీ మాత్రం బాగి కాపాడుకోగలుగుతుంది. ఇక ఇంతలో అమర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా బాగి మొహానికి ఒంటికి మొత్తం కూడా గాయాలుంటాయి. మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి అలా అమర్ ఏడుస్తూ బాగిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. ఒరే అమర్, మా ప్రాణాలను కాపాడి ఈరోజు మిస్సమ్మ మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉందిరా అని చెప్పి ఇక అలా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మిస్సమ్మ తన ప్రాణాలను అడ్డు వేసి మా ప్రాణాలను కాపాడింది అని చెప్పి అందరూ కూడా ఏడుస్తూ ఉంటే ఇక అమర్ కూడా బాగి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే బాగి చెయ్యి పట్టుకొని, నాకు నువ్వు కావాలి బాగి, పిల్లలకు తల్లిగా నువ్వు క్షేమంగా తిరిగి రావాలి అని చెప్పి ఇక అలా అమర్ బాగి చేయి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అప్పటి వరకు బాగి కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. తను బతుకుతుందో లేదో కూడా మేము చెప్పలేము. తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని డాక్టర్లు అమర్కి చెబుతూ ఉంటారు. ఇక అలా అమర్ బాగి చేయి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకోగానే బాగిలో కదలికలు వస్తూ ఉంటాయి. తన బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అలా బాగీకి జరిగిన ప్రమాదం వల్ల అమర్ అయితే తన ప్రేమని బయట పెట్టేస్తాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.